మూడో రోజు కూడా బీజేపీ రైతు గోస భరోసా యాత్ర చేస్తోంది. భూపాలపల్లి, కాంటారం, మందని, పెద్దపల్లిలో నేతలు పర్యటిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు బీజేపీ నేతలు. కాటారం మార్కెట్ యార్డుకు వెళ్లారు నాయకులంతా కూడా. రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సొంత ఎమ్మెల్యేలున్న చోటు కూడా ధాన్యం కొనడలేదని రైతులు వాళ్ళకు చెప్తున్నారు. నెల రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రైతు గోస కనబడతా ఉన్నది. 80% వడ్లను మేము కొనుగోలు చేస్తామని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ స్వంత ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి మండలంకి వచ్చినాం. ఆయన మండలంలో ఈరోజు ఇంకా 300 లోడ్ల ధాన్యం ఇక్కడ కుప్పలు కుప్పలుగా పోస్తున్నది. ఇక్కడ రైతులను అడిగితే గత అనేక రోజుల నుంచి ఇక్కడ 30 రోజుల నుంచి 20 రోజుల నుంచి మేము ఇక్కడ కాపలా ఉంటా ఉన్నాం. మరి ఇక్కడ గన్ని బ్యాగ్స్ ఇస్తలేరని, గన్ని బ్యాగ్స్ ఇస్తే మాకు మరి జోక్తలేరని, మరి లారీలు రావడం లేదని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. కేంద్రం పైసలు ఇస్తుంది, కేంద్రం సంచులు ఇస్తుంది, కేంద్రం కమిషన్ డబ్బులు ఇస్తుంది. కేంద్రం కొనుగోలు చేస్తే మీరు కొనుగోలు చేసిన వడ్లని తిరిగి ఎఫ్సిఐ ద్వారా బియ్యానికి ఇచ్చేస్తుంది. నువ్వు వడ్లే కొంటలేవు, వడ్లే రైస్ మిల్ కోతలేవు, వడ్లు బియ్యమే కాలేదు. ఇంకా కేంద్రం కొనుగోలుగా ఇస్తలేదని రేవంత్ రెడ్డి ఒక దిక్కు మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక దిక్కు మాట్లాడతారు. రోజు పేపర్లు చేతిలో ఉన్నాయని, పెద్ద పెద్ద అక్షరాలతోటి కేంద్రం వడ్లు కొనుగోలు చేస్తలేదని తప్పుడు మాటలు మాట్లాడకండి. రేపు మా మొదటి విడత పాదయాత్ర అయిపోయినాక నిజంగా నీ ముఖ్యమంత్రి కానీ నీ సివిల్ సప్లై శాఖ మంత్రి కానీ ఏమైనా నిజాయితీ ఉంటే ఏడ చర్చకు పిలుస్తావో పిలువు. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి పొద్దుగాల 11 గంటలకి బరాబర్ వస్తాం. పోయినోనికి నీకేం తేడా ఉంది? వాడు బేడీ లేచిండు, నువ్వు కేసులు పెట్టినావు, నాన్ బెయిలబుల్ కేసులు పెడతా ఉన్నావు.